అందరికీ నమస్తే. ఒకవైపు బెట్టింగ్ యాప్లు ఆడొద్దు ఆడొద్దు అని చెప్పేసి కొంతమంది అయితే ఫైట్ చేస్తున్నారు. అన్వేష్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది గవర్నమెంట్ కూడా. కానీ ఇంకొంతమంది అయితే స్టిల్ ఇప్పటికీ కూడా యాప్లను ప్రమోట్ చేస్తూ లక్షల కోట్ల రూపాయలు కూడా దుబ్బేస్తున్నారు. రోజుకి ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు కంటిన్యూగా. లాస్ట్ 2024లో దాదాపు 1500 నుంచి 2000 మంది చచ్చిపోయారు. ఈ 3 నెలల్లో కనీసం ఒక 50 మంది చచ్చిపోయారు. సో ఇంకా సిగ్గు రావట్లేదు ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే దరిద్రులకి, దరిద్ర ముండలకి అనొచ్చు. ఇంకా తప్పులేదు, ఇలాంటి వాళ్ళని పచ్చి బూతులు తిట్టినా కూడా తప్పులేదు. వీళ్ళ వల్ల యువత నిజంగా నాశనం అయిపోతుంది. వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఏదో విధంగా ఎన్నో కొన్ని డబ్బులు ఉంటే బెట్టింగ్ స్టార్ట్ చేద్దాం, అమౌంట్ వస్తుంది అనే ఆశతో పోగొట్టుకుంటూ చివరికి 500 దగ్గర స్టార్ట్ అయింది. చివరికి వాడికి ఎంత దొరికితే అప్పులు, లోన్లు తీసుకొచ్చి మరీ అందులో పెట్టి రైలు పట్టాల మీద తలలు పెట్టి వస్తుంటే ఇలాంటివి సపోర్ట్ ఇంకా ఇప్పటికీ ఈ యాప్ అనేది, గోవింద యాప్ అనేది ఇప్పటికీ కూడా రన్ అవుతుంది చెప్తా ఉంది రీతు చౌదరి. అసలు పోలీసులు పిలిపించి వార్నింగ్ ఇచ్చిర్రా లేకపోతే ఏంటిది? అసలు ఇంకా సీరియస్ తీసుకున్నట్టయితే తెలుస్తలేదు. అసలు ఇంకా ఈ యాప్స్ అయితే ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. ఇంకా పెట్టండి, రమ్మీ ఆడండి, గేమ్ ఆడండి, ఏందది? సిగ్గు ఉండాలి కదా ఇంతనన్నా కనీసం. ఎందుకంటే ఇప్పుడు ఇంతగా తెలుగు రాష్ట్రాలల్లో ఇంతమంది చచ్చిపోతున్నారు. సజ్జనార్ లాంటి వాళ్ళే వార్నింగ్ ఇచ్చిర్రు, ఎవడైతే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడో వాడిని బొక్కలు ఇరగొట్టండి అని చెప్తుంటే కూడా ఇట్లాంటివి ఇంకా ప్రమోట్ చేస్తున్నారు ఈ ఆడోళ్ళు, ఈ అమ్మాయిలు, ఇన్ఫ్లుయెన్సర్. డబ్బులు సరిపోతలేవు వీళ్ళకి అసలు. రక్తపు కూడు తింటున్నారు. ఎంతో మందిని చంపేసి ఆ రక్తపు కూడు తింటున్నారు ఇలాంటి అమ్మాయిలు. లక్షల కోట్లు సంపాదించుకొని బయటపడదాం అనుకుంటున్నారు, కానీ పాపం తగిలి మధ్యలో పోతారు వీళ్ళంతా. నిజంగా చూడండి, ఇప్పుడు తప్పుని తప్పు అని చెప్తే కూడా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి నడుస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు బెట్టింగ్ యాప్లు వద్దురా బాబు అంటే కూడా ఇంకా ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. గోవింద దేవుడి పేరు మీదనే నడిపిస్తున్నాడు ఎవడో కానీ దొంగనా కొడుకు. గోవింద వెంకటేశ్వర స్వామి పేరు మీద నడిపించి వాడు జనాల్ని చంపుతున్నాడు అంటే ఇంకా అర్థం చేసుకోండి. నామాలు కూడా ఉన్నాయి. మరి ఏది సీరియస్ తీసుకోవట్లేరా? మరి ఏపీ ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్ ఎందుకు అట్లా ఇంకా అది చేస్తున్నారు? ఇంకా ఒకటి అసలు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏంది ఈ యాప్ అసలు గోవింద పేరు మీదనే తీసుకొని ఇంత పబ్లిక్గా ఇంకా ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి రన్ అవుతుంది, దాన్ని స్టాప్ చేయాలి. ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్స్ని అరెస్ట్ చేసి లోపలేసి కొమ్మితే ఇంకోసారి వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉంటారు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లనే జనాలు అదే అయిపోయేది. అరే నిజమేనేమో, ఈమె ఇంత బాగా చెప్తున్నది, సంపాదించుకోవచ్చేమో, కారు బంగ్లా కొనుక్కోవచ్చేమో అని చెప్పేసి పెళ్ళం మెడలో ఉన్న పుస్తెను కూడా కుదబెట్టి ఆడినోళ్ళు, జీవితంలో ఫెయిల్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అయినా కూడా ఇంకా మారట్లేదు అసలు. ఈ బెట్టింగ్ యాప్స్ని ఇంకా బ్యాన్ చేయాలంటే మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. సో ఫ్రెండ్స్, మీరైతే దూరంగా ఉండండి, ఇలాంటి వాటికి ఆశ పడకండి. ఈ అమ్మాయిని తొడలు చూపించి అవి చూపించి మిమ్మల్ని మొగ్గ ఉలుపుతారు, అది మాత్రం పక్కా. సో ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోయిర్రంటే మీకు మీరు ఊరేసుకున్నట్టే, తొందరలోనే ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే, ఇంకా అట్లనే ఉంటుంది మీ పొజిషన్ అనేది. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటిది అని మాత్రం కూడా చెక్ చేయకండి, వదిలేయండి. అసలు ఇలాంటి చెత్తవి వదిలేసేయండి. దేశంలో ఎట్లుంటుందంటే ఎన్నో నడుస్తూ ఉంటాయి, పోలీసులకు కూడా అంత టైం ఉండదు. దీనికోసం స్పెషల్ టీంని పెట్టి ఇంట్రాగేషన్ చేసి ఇదంతా చేయాలంటే వాళ్ళకి పెద్ద అది టైం అనేది సరిపోదు. ఒక దానికి ఒక టీంని పెట్టాలి, ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో తెలంగాణలో ఆల్రెడీ అయితే ఒక ప్రాసెస్, ఒక టీంని అయితే పెట్టిర్రు, కానీ పెద్దగా అరెస్ట్లు అయితే ఇంకా కనబడతలేవు. పిలిచిరు, మాట్లాడిర్రు, అసలు ఏంటిది అనేది. కానీ అరెస్టులు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే తగ్గుతాయి. ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఈ ఇమ్రాన్ కానీ, హర్షసాయి కానీ, కొంచెం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు చేస్తలేరు, ప్రమోషన్లు చేస్తలేరు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ సంబంధించిన విధవలు కూడా చేస్తలేరు. సో ఒక భయం అవుతుంది. కానీ ఒక్కసారి అరెస్ట్ చేసి లోపల వేస్తేనే అది ఆగుతుంది. జ్యోతక్క లాంటి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అన్నట్టు. ఆ జ్యోతక్క కానీ, తర్వాత సిరీలా అని, ఈ బిగ్ బాస్కి వచ్చిన బ్యాచ్, పల్లవి ప్రశాంత్ ఇంక్లూడింగ్ ఈ బ్యాచ్ మొత్తం ఇలాంటివి దరిద్రమైనవి సపోర్ట్ చేయడం వల్లనే ఎంతో మంది చచ్చిపోయారు. వీళ్ళు మాత్రం బాగుపడ్డారు, కార్లు ఉన్నారు, బిల్డింగ్ ఉన్నారు. కానీ చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇలా అవసరం లేదు. రోజు ఒక పేపర్లో చూస్తూనే ఉన్నాం మనం. నిన్న కూడా ఒకటి చనిపోయారు. రక్తపు కూడు మరి మీకు ఎట్లా ఎక్కుతుంది అనేది చూడాలి. ఈ రీతు చౌదరి ఆల్రెడీ ఈమెకు పెళ్ళయింది, డివోర్స్డ్ అయ్యింది. తర్వాత ఇప్పుడు షోస్ చేస్తూ ఉంది, చాలా బిజీగానే ఉంది. ఆల్రెడీ ఏది ఆహా షోలో చేస్తుంది, తర్వాత జీ తెలుగులో 2-3 షోలు కూడా చేస్తుంది. సరిపోవట్లేదు ఆ పైసలు. ఇంకెంతమందిని చంపుతావు? సిగ్గుండాలి కొంతమన్నా. వేరేలో జీవితాలు నాశనం చేయడానికి ఎవడిచ్చిండు నీకు హక్కు? అది నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నావు, నీ ఛానల్ ఉంది,
నువ్వు చెప్పడం వల్ల ఎవడో ఒకడు ఇన్స్టాల్ చేసుకుంటారు. నీకున్న లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దానివల్ల కనీసం ఒక 50 మందికి కూడా దానికి అట్రాక్ట్ అయితే వాళ్ళు చస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు దానికి? ముందు ఈ అమ్మాయికి నిజంగా ఏమైందో మరి. అంటే మన తెలంగాణ ఇక్కడైతే హైదరాబాద్లో అయితే పిలిచి వార్నింగ్ ఇచ్చిర్రు. మరి ఈ గోవింద యాప్లో మరి ఎన్ని రోజుల వరకు కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తుందో తెలియదు. కోట్ల రూపాయలు తన్నుకుపోయిందంట. ఇది మాత్రం నిజమే. సో ఇంకా సీరియస్గా తీసుకోండి బ్రదర్స్. ఎవరైతే అబ్బాయిలు యంగ్స్టర్స్ ఉన్నారో ఇలాంటి విషయాల మీద గట్టిగా మాట్లాడండి, పోరాడండి. నిజంగా అన్వేష్కి మాత్రం మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే తను పోరాడినట్టుగా ఎవడు కూడా యూట్యూబ్లో పోరాడతలేడు. మనకెందుకులే దురద అని చెప్పి కొంతమంది ఇంకా బురద వెళ్తున్నారు అన్వేష్ మీద. ఎరే వీడు మనకు ఏది రక్తపూడలాగా పైసలు వచ్చి పడుతుండే సడన్గా ఏంద్రా వీడు మధ్యలో వచ్చి బూతులు తిట్టిండు అనవసరంగా. వీడి వల్ల మనకి ఇన్కమ్ పడిపోయిందని అక్షయ్ అని ఒకడు ఉంటాడు. వాని గురించి తర్వాత ఒక వీడియో వేస్తాను నేను. వేసినా కూడా ఆడుకోవడంగా ఫస్ట్ హిందూయిజం పేరు మీద జనాలందరినీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ పెంచుకున్న తర్వాత వాడు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిండాడు. వాని గురించి తర్వాత వేస్తాయి. ఇప్పుడు అన్వేష్ని తిడుతూ ఉంటాడు ప్రతిసారి. ఇప్పుడు కంటిన్యూగా వీడియోలు పెడతాడు వీటి స్కామర్ అది అని. నువ్వు రా స్కామర్ అసలు. చాలామంది ఉన్నారు వీళ్ళ కడుపు కొట్టినట్టు అయింది అన్నట్టు. వీళ్ళందరికీ ఎట్లుందంటే ఒక ఫీలింగు, అబ్బా మన కడుపు కొట్టినరా వీడు ఏదో ఒకటి వేద్దాము అన్నంత ఉన్నారు. సో అన్వేష్కి మాత్రం సపోర్ట్ చేయండి. తను నిజంగా నిస్వార్థపరుడే. స్టార్టింగ్ నుంచి కూడా ఫైట్ చేస్తున్నాడు. ఎవడు కూడా అట్లా ఫైట్ చేయలే. సో తను చేయగలుగుతున్నాడు. తనని ఆపడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసారు. డబ్బు ఆశ చూపెట్టారు కానీ తను లొంగలే. ఎందుకంటే ఎంతోమంది చదువుకునేటోళ్ళు కానీ చిన్న చిన్న జాబులు చేసేటోళ్ళు కానీ దొరక్క 50 ఇప్పుడు ₹1,00,000 5 లక్షలకి 2 లక్షలకి కూడా అది అప్పు అయితే కట్టుకోలేని పరిస్థితిలో ఉంటాడు. 20,000 సంపాదించుకునేటోడు ఆయనకి 4-5 లక్షలకి అప్పు అయితే వాడు అది కట్టుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. సో ఆ భయంతో ఉరి వేసుకొని చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటారు. కామన్ మన దగ్గర ఇప్పుడు 20,000 30,000 సంపాదించేటోళ్ళే ఎక్కువ. మిడిల్ క్లాస్ వాళ్ళంతా వాళ్ళే 20,000 మినిమం 20,000. అలాంటి వాడు బెట్టింగ్ యాప్లో ఇరుక్కున్నాడు అనుకో ఇంకేముంటుంది. ఇంకా కొంచెమన్నా ఉండాలి కదా. ఇన్ఫ్లుయెన్సర్ రారా మీరు దరిద్రులు. ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు అసలు చెప్పులతో కొట్టాల్సిందే. ఇప్పటికైనా రియలైజ్ కామని నేను చెప్తూనే ఉన్నాం మేము అందరికీ. కానీ ఇంకా ఆడేటోళ్ళు అయితే ఆడుతున్నారు. ఆ టెలిగ్రామ్లో వాడు టక్కున తీసుకొని వస్తాడు. టెలిగ్రామ్కి రండి బ్రో నేను కలర్స్ ప్రిడిక్షన్ చేస్తా అంటాడు. వాడు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. బ్యాచ్ ఫేసులు కనబడవు. ఇంకొకడు మాల వేసుకుంటాడు. వాడు స్వామి మాల వేసుకొని ఫేస్కి మాస్క్ పెట్టుకొని వాడు చెప్తున్నాడు క్రికెట్ బెట్టింగ్లో పెట్టని. ఎప్పుడు అబ్బాయి ఇవన్నీ ఎప్పుడు మారుతాయని చూడాల్సిందే. సో దీని మీద మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 2 గవర్నమెంట్లు అక్కడ ఏపీ కానీ ఇక్కడ తెలంగాణ కానీ. సో ఈ అమ్మాయి మరి ఇంకా ఈ గోవింద యాప్ని ఇంకా ప్రమోట్ చేస్తుందంటే మరి ఎలాంటి శిక్షలు వేసి అసలు మీకు సిగ్గుండాలి కొద్దిగా. నన్ను అన్నం తింటున్నావు చాలు, రక్తపు కూడా వద్దు. మనుషులను చంపితే వచ్చిన పైసలతోటి నువ్వేం బతుకుతావు, నువ్వేం బాగుపడతావు. సో మీరేమనుకుంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఒక అమ్మాయి కాబట్టి ఆమెను ఏం తిట్టలేకపోతున్నాము. మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. కామెంట్స్ కొంతమంది పెట్టిరా అవి చూస్తే మాత్రం ఆ అమ్మాయి అసలు ఉరేసుకొని చావాలని అట్లా పెట్టిరా దాని కింద కామెంట్స్, ఆ యాప్ ప్రమోషన్ కింద కామెంట్లు.